హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బ్రదర్ రాజేష్. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతిసారి పర్సనల్ ఇష్యూస్ అంటే కొన్ని నేను బీటెక్ ప్లస్ అకాడమిక్స్ అవన్నీ చేసుకోవాలి. నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వీడియోస్ డిలే అవుతున్నాయి. అండ్ ప్రజెంట్ నా దగ్గర బోర్డు కూడా లేదు. ఇన్ని రోజుల వరకు నా దగ్గర ఒక బోర్డు ఉంటుండే, ప్రజెంట్ అది లేదు. అండ్ దానివల్ల వీడియోస్ రావట్లేవు. అండ్ నేను ట్రై చేస్తున్నా, కొత్త బోర్డు కోసం ట్రై చేస్తున్నా. వీడియోస్ తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతాయి, మళ్ళీ వస్తాయి. వితిన్ 2-3 డేస్లో వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అకాడమిక్స్ గురించి కాకుండా ఒక లైఫ్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం మనం. ఓకే ఫ్రెండ్స్, అయితే నా ఫ్రెండ్స్లో అండ్ నాకు తెలిసిన జూనియర్స్, ఇంకా డిఫరెంట్ పీపుల్, నాకు తెలిసిన వాళ్ళు చిన్నప్పుడు టాపర్స్. వాళ్ళు చేసే ప్రతి పని చాలా ఎఫిషియెంట్గా చేసేటోళ్ళు. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుండేనంటే లైఫ్లో వీళ్ళు ఏమన్నా గ్రేట్గా అచీవ్ చేస్తారని అనిపిస్తుండే నాకు. సమ్ ఆఫ్ దెమ్, వాళ్ళలో కొందరు నాతో పాటు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తారు. అప్పుడు టాపర్స్, ఇప్పుడు మొత్తం నెగిటివ్లో పడిపోయారు వాళ్ళు. నాట్ ఈవెన్ జీరో కూడా కాదు, మొత్తం నెగిటివ్లో పడిపోయారు. అకాడమిక్స్ మొత్తం రెమిడియల్స్ పడుతున్నాయి, ఫెయిల్ అవుతారు ఎగ్జామ్స్లో. అండ్ వాళ్ళు బాధని షేర్ చేసుకోలేకపోతారు, బట్ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడుతారు. ఐ అబ్జర్వ్ దెమ్. అండ్ ఫ్రెండ్స్తోనే మాతోనే తిరుగుతూ ఉంటారు, మాతోనే ఎంజాయ్ చేసినట్టు ఉంటారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. బట్ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చాలా బాధపడతారు. ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అండ్ కొందరు ఉన్నారు. కానీ చాలామంది ఉంటారు. దీనివల్లనే సూసైడ్స్ కూడా జరుగుతాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద సూసైడ్స్కి ఇది కూడా ఒక కారణం. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ నేను చిన్నప్పుడు టాపర్ని, చాలా మంచి వర్క్స్ చేసినోడిని, చిన్నప్పుడు నేను చాలా డ్రీమ్స్ చూసిన, నేను కలెక్టర్ కావాలి, పెద్ద ఇంజనీర్ కావాలి, అండ్ ఇంకా డిఫరెంట్ డ్రీమ్స్ వాళ్ళు కూడా చూసి ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు అనుకుని ఉంటారు మళ్ళీ నేను స్టార్ట్ కావాలి, నేను మళ్ళీ టాపర్ కావాలి, ప్రతిరోజు అనుకుని ఉంటారు. బట్ వాళ్ళు ఉన్న ఏజ్ 16 నుంచి 20 వరకు, ఈ ఏజ్లో మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. మనం ఎన్నో చేద్దాం అనుకుంటాం, ఎన్నో ప్లాన్స్ చేసుకుంటాం, బట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్కి వస్తుందో అప్పుడు ఈ మైండ్ మనతో గేమ్ స్టార్ట్ చేస్తుంది. ప్రొకాస్టినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ చేద్దాం అనుకుంటావు, ప్లాన్ వేసుకుంటావు, ఇవాళ చేద్దాం అనుకుంటావు, బట్ ఇవాళ చేయను, దాన్ని రేపటికి ప్రొకాస్టినేట్ చేస్తావు. ఓకే, వీటితో పాటు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వీటన్నిటికీ ఓకే, ఈ సైకిల్లో మనం అంటే దాన్ని బంధించేస్తారంటారుగా, అది ఈ సైకిల్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది మనకి. వాళ్ళు కూడా రావాలనుకుంటారు, రాలేకపోతున్నారు. నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. నేను కూడా 10th వరకు ఒక టాపర్ని. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఐ హ్యావ్ 2 రెమిడియల్స్. అంటే నేను ఇక్కడికి వచ్చినాక 2 రెమిడియల్స్ పడగొట్టుకున్నా. నేను కూడా డిప్రెషన్కి వెళ్ళిన. అమ్మాయిలు పరిచయం అయ్యారు, అట్రాక్ట్ అయినా, వాళ్ళు కూడా మోసం చేసిర్రు. ఎవ్రీథింగ్ ఐ ఎక్స్పీరియన్స్డ్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. బట్ వీ నీడ్ ఒక మంచి కంబ్యాక్ కావాలి మాకు. ఓకే, ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ఎవరైతే ఈ థంబ్నెయిల్ చూసి ఈ వీడియో చూడడానికి వచ్చారో అందరికీ ఒక కంబ్యాక్ కావాలి, మళ్ళీ రైజ్ కావాలి. పాస్ట్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే మనం పాస్ట్లోనే బతుకుతున్నాం. నాకు పాస్ట్లో ఇదైంది, పాస్ట్లో ఇది చేయడం వల్ల నేను ఇప్పుడు ఇలా ఉన్నా, పాస్ట్లో ఈ పని చేయకపోతే బాగుండు అనేటివి మనకు అనిపిస్తుంటాయి. దానిలోనే మనం జీవించేస్తున్నాం. వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దాని నుంచి మనం బయటకు రావాలి. దాని నుంచి బయటకు వస్తేనే ఏదైనా స్టార్ట్ చేయగలుగుతాం. సో నేను అడిగేది ఒకటే, ఫస్ట్ థింగ్ మనం పాస్ట్ని పక్కన పెట్టేయాలి. ఓకే, ఇప్పటివరకు అయిందంతా మర్చిపోండి, అంతే. ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఇంకో లైఫ్ని ఇప్పుడు స్టార్ట్ చేయండి. నీ దగ్గర ఎంత టైం ఉందో అకార్డింగ్ టు దట్ టైం ఒక ప్లాన్ వేసుకో. నీ లైఫ్లో నువ్వు ఏమేమి అచీవ్ చేయాలనుకున్నావో అన్నీ రాసుకో, దాని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయి. ఆ ప్లాన్ కూడా ఎలా ఉండాలంటే రియలిస్టిక్ ప్లాన్స్ ఉండాలి. నీ దగ్గర 2 years ఉంది, 3 years ఉంది. సో అకార్డింగ్ టు దట్ టైం, ఆ టైంలో నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకే ప్లాన్ వేసుకొని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి. ఇది మాటలు చెప్పడం ఈజీ ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈ మైండ్ గేమ్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఈ మైండ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. ప్రతిసారి ఫెయిల్ అవుతాం మనం.
ప్రతిసారి ఒక 21 డేస్ వరకు మనం ఇదే గేమ్ మైండ్‌తోని గేమ్ ఆడుతూనే ఉండాలి. చదవడం స్టార్ట్ చేసినామా మైండ్ ఏమంటది? ఇంకో వర్క్ ఉన్నది. సో, ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదువు. బట్ అప్పుడు ఆ మైండ్‌తోని మనం అనాలి. నాకు ఆ వర్క్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నాకు చదవడమే ఇంపార్టెంట్. సో, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి ఎగ్జాక్ట్‌గా. స్టార్ట్ చేయకపోతే మళ్ళీ నీ పాస్ట్‌లో ఏమైందో మళ్ళీ అదే రిపీట్ అవుతది. సో, నీ పాస్ట్‌లో జరిగింది మళ్ళీ రిపీట్ కావద్దు. నా లైఫ్‌లో నేను ఏమేమి అనుకున్నాను అన్నీ కావాలి అని నీకు అనిపిస్తే స్టార్ట్ చేసేయి. ఓకే. ఫస్ట్ పాస్ట్ నుండి బయటకి రా. సెకండ్ థింగ్ ఈ సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్లు ఇలాంటి డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ ఏం చేస్తున్నాయంటే మన బాడీకి రిక్వైర్ అయినంత డోపమైన్ కంటే ఎక్కువ డోపమైన్‌ని మనకు ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 30 సెకండ్స్ వీడియో, ఒక 30 సెకండ్స్ వీడియోకు అంటే ఇట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటారు అందరూ. ఆ 30 సెకండ్స్ వీడియో మన బాడీలో ఎక్కువ డోపమైన్‌ని రిలీజ్ చేస్తుంది. అవసరమైనంత డోపమైన్ రిలీజ్ అయితే ఓకే. కానీ దానికంటే ఎక్కువ డోపమైన్ రిలీజ్ అయితే మనం అడిక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, దానివల్లనే మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు సొసైటీలో చాలామంది రోజంతా ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు. యూట్యూబ్ చూస్తూ ఉంటారు. బికాజ్ దే ఆర్ అడిక్టెడ్ టు దట్. ఈ అడిక్షన్ నుంచి మళ్ళీ బయటకి రావాలంటే చాలా టైం పడుతుంది. సో, ఇప్పుడు మీరు కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటుర్రు. ఫస్ట్ పాస్ట్ నుంచి బయటకి రండి. సెకండ్ థింగ్ ఈ సోషల్ మీడియా యాప్స్‌కి దూరంగా ఉండండి. మళ్ళీ ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ లాంటివి మీకు స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటే ఓకే. పర్లేదు. ఓకే. దాన్ని ఒక లిమిట్ వరకు యూజ్ చేసుకుంటామంటే పర్లేదు. బట్ మీరు యూజ్ చేసేది టైమ్ లిమిట్ మళ్ళీ మీ అకాడమిక్స్ లేదా మీరు ఏ థింగ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటుర్రో దానిని బ్యాడ్‌గా ఎఫెక్ట్ చేస్తే మళ్ళీ అది ప్రాబ్లమ్. సో, బెటర్ ఒక టైమ్ లిమిట్ పెట్టుకోండి. ఈ టైంలోనే యూజ్ చేయాలని పెట్టుకోండి. యూజ్ చేద్దాం అనుకుంటే అప్పుడు చేయండి. లేదా అవాయిడ్ చేస్తే చేసేయండి. అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఓకే. ఈ టైంలో మీరు అంటే ఈ సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేసే టైంలో వేరే ఏమైనా చేయండి. జిమ్‌కెళ్ళండి, గ్రౌండ్‌కెళ్ళండి, డాన్స్ చేయండి, సింగింగ్‌కెళ్ళండి. ఇలాంటివి చేయండి. ఓకే. ఒక సోషల్ లైఫ్‌ని జీవించండి అన్నట్టు. అంటే ఫ్రెండ్స్‌తోని ఎంజాయ్ చేయండి. రోజంతా మొబైల్‌లో మాత్రం ఉండొద్దు. ఒకవేళ మీరు రోజంతా టైం ఆ మొబైల్‌లోనే స్పెండ్ చేస్తే మీరు ఖచ్చితంగా అడిక్ట్ అవుతారు. అడిక్షన్ నుంచి బయటకి రావడానికి మళ్ళీ టైం పడుతుంది. సో, మీరు అనుకున్న ప్లాన్స్ అన్నీ మళ్ళీ స్పాయిల్ అవుతాయి. దీనికి తోడు మళ్ళీ బయట గర్ల్స్ బాయ్స్‌కి అట్రాక్ట్ అవుతారు. బాయ్స్ మళ్ళీ గర్ల్స్‌కి అట్రాక్ట్ అవుతారు. ఈ జనరేషన్‌లో ట్రూ లవ్ దొరకడం చాలా కష్టం. మళ్ళీ మీరు ఈ టైంలో మీరు కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటారు. ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ ఓకే. ఈ ప్లాన్ మధ్యలో మళ్ళీ మీరు గర్ల్స్ గాని, బాయ్స్ గాని అట్రాక్ట్ అయితే ఒకవేళ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే ఓకే. మీ ఎమోషనల్ సపోర్టు లేదా మెంటల్ సపోర్ట్ అలాంటివి మీకు ప్రొవైడ్ చేస్తే ఓకే. బట్ వాళ్ళే మీకు ప్రాబ్లమ్ అయితే మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మళ్ళీ మీరు డిప్రెషన్ అంటారు. మళ్ళీ చేయలేరు. అనుకున్నయన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు. సో, బెటర్ ఈ 2 ఆర్ 3 ఇయర్స్ టైంలో మీకు ఎంత టైం ఉందో ఆ టైంలో సోషల్ మీడియా యాప్స్ జోలికి అండ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల జోలికి వెళ్ళడం తక్కువ చేయండి. అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు మంచోళ్ళు దొరికితే ఓకే. బెటర్ యాక్సెప్ట్ దెమ్ ఇంటూ యువర్ లైఫ్. ఓకే ఫ్రెండ్స్. ఈ ఇన్‌స్టాగ్రామ్ వల్ల ఏమవుతుందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఒక 30 సెకండ్స్ ఉంటది. సో, మీరు స్క్రోల్ చేస్తా ఉంటారు. 30 సెకండ్స్ అయిపోయిందా? నెక్స్ట్ 30 సెకండ్స్‌కెళ్తారు. సో, దానివల్ల అకాడమిక్స్ మీద ఏం ఎఫెక్ట్ పడతాయంటే మీరు లాంగ్ డ్యూరేషన్ వరకు లెక్చర్స్ వినలేరు. సో, అంటే మీరు ఆహ్, ష వెరీ షార్ట్ వీడియోస్ చూడడానికి అలవాటు పడతారు. ఇప్పుడు ఒక 30 మినిట్స్ వరకు ఒక క్లాస్ విన్నారనుకో, ఆ 30 మినిట్స్ వరకు క్లాస్ వినడానికి కూడా చాలా కష్టపడతారు. బికాస్ ఆఫ్ ద ఇన్‌స్టాగ్రామ్. దానిలో ఉన్న వీడియో డ్యూరేషన్ 30 సెకండ్స్ మాత్రమే. ఓకే. ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ నోటిఫికేషన్, యూట్యూబ్ నోటిఫికేషన్, స్నాప్‌చాట్ నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీరు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. సో, బెటర్ వీటన్నిటిని పక్కకు పెట్టండి. ఒక 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. ఈ 2, 3 ఇయర్స్ ఎలా ఉండాలంటే నువ్వు బీస్ట్ మోడ్‌లోకెళ్ళాలి. 2, 3 ఇయర్స్ తర్వాత నువ్వు రీఅపియర్ అయ్యే టైంకి ఎలా ఉండాలంటే అసలు మీ ఫ్రెండ్స్ కూడా నేను గుర్తుపట్టొద్దు. అలా తయారు కావాలి. ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్ ఏందంటే మనం ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం అంటే
జిమ్కి వెళ్ళడం కానీ, గ్రౌండ్కి వెళ్ళడం, డ్యాన్స్కి వెళ్ళడం ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ బాగుంటే మనం ఏ పనైనా చేయగలం. అండ్ దానితో పాటు మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం ఏంటంటే, అంటే వేరే ఏ వ్యక్తి కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవడం. ఆ మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. వేరే వాళ్ళు ఏమన్నా కానీ మనం మన మైండ్ సెట్ని కాపాడుకోవాలి. ఈ పని చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ ప్లాన్ వేసుకున్నాం, ఎగ్జిక్యూషన్ తప్పకుండా చేయాలి. మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, మన ఫ్రెండ్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా, మన క్లాసెస్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా కానీ ఇలా ఈ పని అనుకున్నాం, ఖచ్చితంగా చేయాల్సిందే. ఫస్ట్ చెప్పిన పాయింట్స్ అండ్ ఈ పాయింట్ తప్పకుండా చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ప్లాన్ పెట్టుకున్నాక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా డైలీ చేస్తూనే ఉండాలి. డైలీ చేయడం అంటే కన్సిస్టెంట్గా చేస్తూ ఉండడం. అసలు ఏ రోజు కూడా గ్యాప్ రావద్దు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ, రొనాల్డో వీళ్ళందరూ కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేసి ఉంటారు. ఓకే, కన్సిస్టెంట్గా రోజు ఆ పని ఎంత బోర్డ్ అయి ఉన్నా కానీ ఆ పని రోజు చేయడం వల్లనే వాళ్ళంతా గ్రేట్గా ఉన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ చాలా సెంచరీస్ ఉన్నాయి, రొనాల్డోస్ కూడా చాలా గోల్స్ చేసిండు. అండ్ దే ఆర్ బికమింగ్ గోట్స్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఆ 1% క్లబ్లోకి వెళ్ళాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ డిసిప్లైన్డ్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దీనితో పాటు మార్నింగ్ లేవగానే అఫైర్మేషన్స్ చేయండి. అఫైర్మేషన్స్ అంటే ఏంటంటే, నేను నా లైఫ్లో ఈ థింగ్ ఖచ్చితంగా చేయగలుగుతాను అనేది మీరు అనుకోండి. ఓకే, మార్నింగ్ లేవగానే ప్లాన్ చేసుకుంటారుగా, డైలీ టార్గెట్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్స్ చేస్తున్నప్పుడే నేను నా లైఫ్లో ఖచ్చితంగా కలెక్టర్ అవుతాను, నా లైఫ్లో నేను ఇది చేస్తాను అని మీరు అనండి. ఓకే, అలా అనడం వల్ల మీ మైండ్కి మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే ఈ యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది ఆ పనిని అచీవ్ చేయడానికి. మీలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఒక కొత్త వర్షన్ ఆఫ్ యూ బయటకు వస్తాడు. మేనిఫెస్టేషన్ చేయండి, మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేయండి, డైలీ బాత్ చేయండి, కరెక్ట్ ఫుడ్ తీసుకోండి. ఏ నెగిటివ్ యాక్టివిటీ కూడా చేయొద్దు. మనం అనుకునేది అచీవ్ అయ్యే వరకు నెగిటివ్ థింగ్స్ మాత్రం అస్సలు చేయొద్దు. ఓకే, మేనిఫెస్టేషన్, మెడిటేషన్ అండ్ మంచి ఫుడ్ తీసుకోండి, మంచి వాటర్ తాగండి. అండ్ నెగిటివ్ థింగ్స్ మాత్రం దగ్గర కావద్దు. ఇక్కడ నెగిటివ్ థింగ్స్ అంటే పోర్న్ వీడియోస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, నెగిటివ్ ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరికీ దూరం ఉండాలి. ఓకే, వీళ్ళందరికీ మనం దూరం ఉండాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ టు డూ దిస్. ఓకే, ఫస్ట్ చేసినవి అన్ని చేసి ఇవి చేయకపోతే కూడా ప్రాబ్లమే. సో అవి చేయాలి, ఇవి చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఒకసారి రివైజ్ చేద్దాం మనం. ఫస్ట్ ఏంది, మన పాస్ట్ నుండి బయటకు రావాలి. సెకండ్ ఏంది, ప్లాన్ చేసుకోవాలి, రియలిస్టిక్ ప్లాన్ చేసుకోవాలి, మొత్తం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఆపొద్దు. ఇంకేంటి, సోషల్ మీడియాకి దూరం కావాలి. ఓకే, ఒకవేళ స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటే ఓకే, బట్ అదే ఒక అడిక్ట్ అవుతున్నామంటే యూ షుడ్ అవాయిడ్ సోషల్ మీడియా. అండ్ లాస్ట్కి ఏం చెప్పుకున్నాం మనం, కన్సిస్టెంట్గా ఉండాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్లాన్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకే, లాస్ట్కి ఏంది, మెడిటేషన్ చేయండి, మేనిఫెస్టేషన్ చేయండి. ఓకే, అండ్ మంచి ఫుడ్ తీసుకోండి, వాటర్ తాగండి. అండ్ మీకేమైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ని కన్సల్ట్ కండి, మంచి టీచర్స్ని కన్సల్ట్ కండి, మంచి గైడ్స్ ఉంటారు. అండ్ అందరికంటే గొప్పోళ్ళు మీ పేరెంట్స్తో మాట్లాడాలి, డైలీ మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే, మీ పేరెంట్స్తో మీరు ఎంత వినయంగా ఉంటారో మీ జర్నీ కూడా అంత స్మూత్గా ఉంటుంది. ఓకే, పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పేరెంట్స్ని మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ ఒక 2-3 డేస్లో బోర్డ్ వచ్చేస్తుంది, అప్పుడు మన డైలీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరెవరైతే కొంచెం అంటే మెంటల్ ట్రామాలో ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.